సరదాగా డైలాగ్ని ప్యారడీ చేయొచ్చు. సరదాగా సిద్ధు జొన్నగొడ్డ ఓకే. డీజే టిల్లు ఆ సినిమాలో మనం డైలాగ్ తీసుకుంటాం. అరే మార్కస్ ఇక్కడ ఒక ల్యాండ్ ఉందిరా, ఆ ల్యాండ్ నాదేనని చెప్పేసి అనుకుని నేను ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే మొత్తం దాని వేరే వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందిరా. అరే మార్కస్ ఎందుకురా ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు నాకు, నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక, నువ్వు పిలంగానే పౌడర్ రాసుకొని పైన ఒక శవాన్ని పెట్టుకొని కింద డాన్స్ చేసుకొని వచ్చాను చూసావు, అట్లా ఉంటుంది మనతో ముచ్చట. ఈ డైలాగ్ని సరదా ప్యారడీ చేయొచ్చు. అదే నాగేశ్వరరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పి నిజంగా ఈ క్వశ్చన్ అడిగావా రాధిక, నవసస్ నువ్వు పిలవగానే ఎగురుకుంటూ డాన్స్ వేసుకుంటూ శవబద్దు షప్లేసుకుంటూ వచ్చేస్తాం, నాకు ముద్దే తెలుసు, డాన్సెస్ నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, నిజంగానే క్వశ్చన్ అడుగుతూ ఎక్స్పోజింగ్ చేస్తూ కూర్చుంటున్నావా, నేను అడుగు చూస్తుంటే నాకు మెలకులు తిరగాలనిపిస్తుంది, వెళ్ళి ఒకటి మనకి శవాలు కప్పడం శవాలు తోవడం మనకి అలవాటు అనుకుంటున్నావా రాధిక ఇలాగా. అదే జయప్రకాష్ రెడ్డి గారు చెప్పాడు, ఏమే రాధిక గబ్బుదానా మొత్తం గబ్బు పట్టించినావే, నీవు పిలవంగానే ఊపుకుంటా వచ్చేసినాను చూడు, అది నేను చేసిన తప్పు, పో గబ్బుదానా మొత్తం గబ్బే అసలేసినావే, నీవు మొత్తం ప్యూర్ ల్యాండ్ అనుకున్నా, ఆల్రెడీ వేరేవాడు రిజిస్ట్రేషన్ చేసినాడంటగా, నువ్వు పిలవంగానే నేను వచ్చేసినా చూసావా, ఈ మార్కస్ గాడు గబ్బునా కొడుకు అస్తమాన ఫోన్లు చేస్తున్నాడు, ఏం చెప్పాలి వీడికి, మటన్ ముక్క మొత్తం నువ్వే తినరా మార్కస్గా, ఫోన్ చేసి గబ్బులే పో గబ్బునా కొడుక ఇట్లాగా. అంటే ఒక డైలాగ్ని ఇమిటేషన్స్ అనేవి ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాయిసెస్ ప్రెజెంటేషన్లో క్యారెక్టర్ని తీసుకొని ఆ క్యారెక్టర్ని ఆ డైలాగ్స్ని వేరే వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అనేది స్పూఫ్ చేయడం ప్యారడీ చేయడమే మిమిక్రీ ఆర్టిస్ట్ నుండి ప్లస్ పాయింట్. ఓకే. యా. సో ఇదే డైలాగు బాలయ్య బాబు గారు చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి ట్రై. ఆయనది బాగా పవర్ఫుల్ గా, ఆయన ఎంత జోయల్ గా వెళ్దాం, ఆయన ఎంత పవర్ఫుల్ డైలాగ్, అందుకే పవర్ఫుల్ మాట్లాడుకో. ఏమిరా మార్కస్ ఉండమంటావు వెళ్ళిపోమంటావా గాడిదా, ఇక్కడ వేరే పనిలో ఉన్నాను, ఆ పనిలో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసి ముక్కలు కావాలా పాటలు కావాలా, ఏ పెట్టు యూట్యూబ్లోకి వెళ్ళు విక్టరీ వెంకటేష్ అని కొట్టు చాలా పాటలు వస్తాయి, దానికోసం నాకు ఫోన్ చేసి ఎందుకులా చంపుతున్నావు, ఇక్కడ ఒక పోరి వెనకాల పడ్డా, ఈ పోరి మనదనుకున్నా, ఈ ల్యాండ్ మనదనుకున్నా, ఆ ప్రాపర్టీ మనదనుకున్నా, కానీ వేరే వాడు వచ్చి రిజిస్ట్రేషన్ చేశాడు, అయినా సరే మనం తగ్గేదేలే, వన్స్ ఐ హ్యాపెన్ హిస్టరీ రిపీట్ అట్లాగా. ఆయనంతా ఒక డిఫరెంట్ ఫార్వర్డ్ అనమాట. అలాగే ఒక డైలాగ్ మనం పెట్టేసామంటే ఒక వేరే వాళ్ళతోటి డిఫరెంట్గా మనం చేపించవచ్చు.